హలో మై డియర్ బిజీ ఫ్రెండ్స్, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఇన్స్టంట్గా చాలా ఈజీగా బ్రెడ్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పిజ్జా అంటే పిల్లలందరూ చాలా ఇష్టపడతారు. మరి అలాంటి పిజ్జాని బ్రెడ్తో అప్పటికప్పుడే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను ఇన్స్టంట్గా ఒక సాస్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఒక బౌల్లో 2 స్పూన్స్ వరకు టమాటో సాస్ని తీసుకొని దాంట్లో 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానిపై మనం రెడీ చేసుకున్న సాస్ని ఈ విధంగా అప్లై చేయాలి. తర్వాత దీనిపై మీకు నచ్చిన వెజిటేబుల్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిపై చీజ్ని ఈ విధంగా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఈ చీజ్ని తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపై ఫ్లేవర్ కోసము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ని యాడ్ చేయాలి. దీనిపై మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఉంచి 3 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో ఉంచాలి. మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే మన పిజ్జా రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, దీనిపైన ఉన్న చీజ్ కూడా చాలా బాగా మెల్ట్ అయిపోయింది. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.